తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామిల్కు చేదు అనుభవం ఎదురైంది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశంలో ఎమ్మెల్యే శామ్యుల్ డౌన్ డౌన్ అంటూ సొంత పార్టీ కార్యకర్తలే నినాదాలు చేయడంతో కలకలం రేగింది. ఎమ్మెల్యే తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికే పదవులు ప్రాధాన్యత కల్పిస్తున్నారని కార్యకర్తలు ఆరోపించారు. ఎమ్మెల్యే వర్గీయులు ఆయనకు మద్దతుగా నినాదాలు చేయడంతో సమావేశం గందరగోళంగా మారింది. సీనియర్ నాయకులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలకు నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామిల్కు చేదు అనుభవం ఎదురైంది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశంలో ఎమ్మెల్యే శామ్యుల్ డౌన్ డౌన్ అంటూ సొంత పార్టీ కార్యకర్తలే నినాదాలు చేయడంతో కలకలం రేగింది. ఎమ్మెల్యే తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికే పదవులు ప్రాధాన్యత కల్పిస్తున్నారని కార్యకర్తలు ఆరోపించారు. ఎమ్మెల్యే వర్గీయులు ఆయనకు మద్దతుగా నినాదాలు చేయడంతో సమావేశం గందరగోళంగా మారింది. సీనియర్ నాయకులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలకు నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామిల్కు చేదు అనుభవం ఎదురైంది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశంలో ఎమ్మెల్యే శామ్యుల్ డౌన్ డౌన్ అంటూ సొంత పార్టీ కార్యకర్తలే నినాదం చేయడంతో కలకలం రేపింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రాము మరింత సమాచారాన్ని అందిస్తారు. రాము, చెప్పండి, ఎమ్మెల్యే తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికే పదవులు ప్రాధాన్యత కల్పిస్తున్నారని కార్యకర్తలైతే ఆరోపిస్తున్నారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ ఏంటి? తుంగతుర్తి నియోజకవర్గంలో గత కొన్ని రోజుల నుంచి కూడా వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. ఎమ్మెల్యే వర్సెస్ అక్కడ ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకులు అన్నట్లుగా కొనసాగుతూ వస్తుంది. అయితే ప్రతిపక్ష నాయకుల నుంచి ఎప్పుడైనా నిరసన సెగలు తరగడం నాయకులకు, ఎమ్మెల్యేలకు సహజమే. అయితే మాత్రం ఇక్కడ నిన్న జరిగినటువంటి కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో మాత్రం మందుల సామేలు, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలకు చేదనుభవం ఎదురైందని చెప్పొచ్చు. మాట్లాడేందుకు స్టేజ్ మీద కూర్చున్నటువంటి మందుల సామేలను డౌన్ డౌన్ అంటూ, ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ కూడా సొంత పార్టీ కాంగ్రెస్ కు చెందినటువంటి కార్యకర్తలే నినాదాలు చేశారు. దీంతో ఆయన అనుచరులు కూడా కొంతమంది వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. అక్కడ ఉన్నటువంటి స్టేజ్ మీద ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నేతలు కల్పించుకొని అవసరం ఉంటే తర్వాత మాట్లాడదాం ఈ విషయం మీద మీ అందరినీ అని చెప్పేసి వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా మందుల సామేలు బీఆర్ఎస్ నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా టికెట్ సంపాదించి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన వచ్చిన సందర్భంలోనే కొంతమంది ఆయనతో పాటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ లోకి జాయిన్ కావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వారికే ప్రియారిటీ ఇస్తూ వస్తున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్ జెండా మోస్తున్నటువంటి అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారంటూ కూడా అరవపల్లికి సంబంధించినటువంటి కొంతమంది ఈ కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, ఇతర మండలాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సైతం అరవపల్లిలో ఎమ్మెల్యే మందుల సామేలకు వ్యతిరేకంగా సమావేశం పెట్టాలని నిర్ణయించుకొని ఆ సమావేశం నిర్వహించే క్రమంలో ఆ సమావేశాన్ని పోలీసుల సాయంతో దాన్ని
జరగకుండా చేశారని చెప్పేసి కూడా ఆరోపించారు. అనంతరం మోత్కూరులో జరిగినటువంటి తర్వాత మోత్కూరులో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కూడా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా అందరూ కూడా మాట్లాడడం జరిగింది. మొత్తానికి ఎమ్మెల్యే ఒంటెద్దు పొగడపోతున్నారని చెప్పేసి తమను అస్సలు పట్టించుకోవడం లేదని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తల్ని వారు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అందరినీ కలుపుకొని పోవాల్సినటువంటి ఎమ్మెల్యేలు ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నించారు. మొత్తంగా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఆయన అంచర్లతో కూడా వాగ్వివాదం దిగడంతో అక్కడ రసాబసాగా మారింది ఆ కార్యక్రమం మొత్తం కూడా. దీంతో కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా నెలకొన్నటువంటి తుంగతుర్తిలో వర్గపోరు కాస్త మరోసారి బట్టబయలైందని చెప్పొచ్చు. దీని మీద అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి అందరిలో ఆసక్తి అయితే నెలకొంది. మొత్తానికి ఎమ్మెల్యే వర్సెస్ సొంత పార్టీ కార్యకర్తలే కావడంతో కూడా అక్కడ ఉన్నటువంటి ఈ ఇతర పార్టీ నాయకులు కూడా ముక్కుల వేలేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా అక్కడ వర్గపోరు తారాస్థాయికి చేరడంతో కూడా వచ్చే ఎన్నికల్లో ఇది ఎటు దారితీస్తుందో అని చెప్పేసి కూడా అందరిలో కొంత ఆందోళన అయితే నెలకొందని చెప్పొచ్చు. ఇప్పటికైనా అక్కడ ఉన్నటువంటి తుంగతుర్తిలో కాంగ్రెస్ సంబంధించినటువంటి వర్గపోరు మీద అక్కడ ఉన్నటువంటి అధిష్టానానికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా కూర్చొని మాట్లాడి వారిని సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతే తప్ప అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వర్గపోరు మాత్రం అక్కడ సమసిపోయే పరిస్థితి మాత్రం కనిపించడం లేదని చెప్పొచ్చు బబిత. అయితే రాము, ఇదేమి మొదటిసారి కాదు ఇలా గందరగోళం జరగడం, ఇది రెండోసారి అని కూడా మనం అనుకోవచ్చు. అయితే అధిష్టానం వరకు ఇది వెళ్తుందా, వెళ్తే దీన్ని ఎలా పరిష్కరించుకోవచ్చు అంటారు? ఇప్పటికే అధిష్టానం దృష్టికి కూడా ఇది వెళ్ళడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా 1-2 సార్లు ఎమ్మెల్యే మందుల సామ్యాలకు సంబంధించినటువంటి ఈ వ్యతిరేకంగా కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు, అరవపల్లికి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, మిగిలిన మండలాలకు ఏదైతే తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు విడిపోయినటువంటి పరిస్థితి. ఎమ్మెల్యే వర్గం ఒకవైపు, మిగిలిన వర్గం ఒకవైపు అన్నట్టు కూడా అక్కడ పాలిటిక్స్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం మోత్కూరులో కూడా ఒక సమావేశంలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. మొత్తంగా అరవపల్లిలో కూడా సమావేశం నిర్వహించాలని చెప్పినప్పటికీ కూడా ఆ సమావేశం వాయిదా పడినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే గత కొన్ని రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఒక వర్గం పనిచేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, ఇంకా ఇతరత్ర పదవుల విషయంలో కూడా పూర్తిగా ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి మనుషులకే ఆయనకు సంబంధించినటువంటి ప్రియారిటీ ఇస్తున్నారు. ఇక మిగిలిన వారికి అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు ఇవ్వడం లేదు, బీఆర్ఎస్ నుంచి వచ్చే వారికే ప్రియారిటీ ఇస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు. మొత్తంగా దీని మీద అధిష్టానం మాత్రం దృష్టి సారిస్తేనే అక్కడ ఉన్నటువంటి ఈ వర్గపోరు మాత్రం సమసిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే రాము.